విజయనగరం ఉమ్మడి జిల్లాలో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకి ఎండల తీవ్రత అధికమవుతుంది. ఈ ఎండలకు ఉదయం 7 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. దీనివలన ప్రజలు ఎవరు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా, ఇప్పుడు ఎండల తీవ్రత పెరుగుతుంది రోజు రోజుకి. ఎలా ఉంది పరిస్థితి? జనరల్గా మన వేసవికాలం అనేసరికి మనకి 4 నెలల్లోనో 5 నెలలు కనిపిస్తాయి. కానీ 3వ నెల నుంచే మనకి వేసవికాలం స్టార్ట్ అయింది. ఎండ తీవ్రత అయితే విపరీతంగా ఉన్నదండి. రోడ్డు మీద నిల్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. వృద్ధులకి చిన్నపిల్లలకి చాలా ప్రమాదకరమైన విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగలకన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండని చాలా దిగా తీసుకుంటున్నారు. పిల్లలతో సహా చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ నెలలు ఇంకా బీభత్సంగా ఉంటాయి ఎండలు. అలాగే నీరు వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నీరు వేసవి అనగానే వర్షాలు లేవు. ఆ క్రమంగా మనం వేసవికాలకు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. భయ్యా, చెప్పండి, ఎండలు ఇటువంటి ఎండలు ఎప్పుడైనా మీరు చూసారా? ఈ ఎండలో ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది? మీ పరిస్థితి ఎలా ఉందండి? ఇలాంటి ఎండల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని చాలా పదార్థాలు అన్ని కూలింగ్ వస్తువులు వాడితే మంచిది మాట. కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇంత చాలామైన ఎండలో ఎప్పుడు చూడలేదు మేము, తీవ్రమైన ఎండలో. ఈ ఎండల వలన మీ రోడ్ల మీద ఎక్కువ జనాలు తిరగ పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఎండ తీవ్రత ఎలా అనిపిస్తుంది మీకు? చాలా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఎండ. కాదు, జనాలు కూడా బాగా తగ్గుతున్నారు రోడ్డు మీద తిరగడం గట్రా. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఇటువంటి ఎండలను ఎప్పుడైనా చూసున్నారా? ఇంత దారుణమైన ఎండలో ఎప్పుడు నేను చూడలేదు. ఓకే, ప్రస్తుతానికైతే ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎండలు భారీగా ఉండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇంట్లో వద్ద ఉండాలని, మంచినీళ్ళు, చల్లని వస్తువులు వాడాలని చెప్తున్నారు. అదే కాకుండా అధికారులు ప్రజలు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి రావద్దు అనే సూచించే పరిస్థితి కనిపిస్తుంది.